4 లేబర్ కోడ్లు, 3 రైతు వ్యతిరేక చట్టాలు, విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు 2025 తదితర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జవహర్నగర్ జీహెచ్ఎంసీ పరిధిలో కార్మిక ప్రజా సంఘాలు అఖిల భారత సమ్మె సందర్భంగా గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. బాలాజీనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ప్రధాన రహదారి వద్ద ప్రారంభమైన ర్యాలీ కోళ్లఫారం బస్టాండ్ మీదుగా డాక్టర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాల బస్టాండ్ ప్రాంగణం వరకు సాగింది. ప్రదర్శనలో పాల్గొన్న కార్మికులు 8 గంటల పని దినం అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, మతోన్మాద మరియు కార్పొరేట్ విధానాలను విరమించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఐఎఫ్టియు నేత షేక్ షావలి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండించారు. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో ఆకలి, దారిద్ర్యం, నిరుద్యోగం సమస్యలు పెరుగుతున్నాయని సిఐటియు నాయకులు శివన్నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ఆదర్శ పంచాయతీ మరియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి శివబాబు, ఏఐఎఫ్టియు నాయకులు వై మల్లేష్, రాము, పిఓడబ్ల్యూ నేతలు పెర్క సునీత, జయసుధ తదితరులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. అసంఘటిత కార్మిక సంఘం ఎస్కే మీరా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునివ్వగా, భవన నిర్మాణ కార్మిక సంఘం చెన్నాపురం యాదన్న అప్రజాస్వామిక విధానాలను వీడనాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బూడిద వెంకటేష్, కొయ్యాడ వెంకటేష్, డి నగేష్, బాలు, టి రాణి, ఫాతిమా, బాలమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మన జవహర్ నగర్లో 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. అంటే ఈరోజు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి ఢిల్లీలో నిర్ణయం చేసి ఈ రోజున సమ్మె ద్వారా నరేంద్ర మోడీ గవర్నమెంట్కు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, వాటిని అమలు చేస్తే మీ ప్రభుత్వాలను గద్దె దింపుతామని చెప్పి ఈ నిరసన ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలి. కనీస వేతనాల చట్టాన్ని యథావిధిగా అమలు జరిపి కనీస వేతనం ప్రతి ఒక్క కార్మికుడికి 26,000 రూపాయలు నెలకు వచ్చేటట్టు నిర్ణయం చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ సమ్మెను సంపూర్ణంగా విజయవంతం చేస్తున్నారని చెప్పి ఇప్పుడు మాకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, జవహర్ నగర్ లో మున్సిపల్ కార్మికులు, ఆటో కార్మికులు, అట్లాగే వివిధ రకాల కార్మికులు అందరూ, ఆ ప్రజా సంఘాలు, ముస్లిం అసోసియేషన్స్, మహిళలు, పిఓడబ్ల్యూ మహిళలు, ఇట్లా అనేక రంగాల కార్మికులు ఈ సమ్మెలో విజయవంతంగా పాల్గొన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం అర్థం చేసుకుని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులకు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులకు విప్లవాలను తెలియజేస్తూ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న మతోన్మాద కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఐక్యత